శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 116వ నామం భద్రమూర్తి. భద్రమైన రూపము కలది, మంగళకరమైన శరీరము కలది. దేవి విరాట్ స్వరూపిణి. దేవి ఆవిర్భావం చెప్పేటప్పుడు సప్తశతిలో సర్వదేవతల తేజస్సు నుంచి ఆమె ఉద్భవించింది. తతః సమస్త దేవానాం తేజో రాశి సముద్భవాం అని చెప్పబడింది. వేదంలో చెప్పినట్లుగా చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రచ్చాగ్నిచ్చ ప్రాణాద్వాయురజాయత. ఈ సృష్టి మొత్తం ఆ పరబ్రహ్మ నుంచే సృష్టింపబడింది అని చెప్పబడింది. ఆమె సహస్రారంలో సుధాసాగరం మధ్యన భద్రపీఠమందు ఉంటుంది కాబట్టి భద్రమూర్తి అనబడింది. భద్రమైన అంటే మంగళప్రదమైన వస్తువులందు ప్రీతి కలది. శుభకరమైన వస్తువులే దేవికి ప్రతిరూపం. శివలింగే తదాశంకే పద్మే ముక్తముఖాదిషు సీమంతి నినాం సీమంతే లక్ష్మి తిష్టతి సర్వదా. శివలింగములందు ముత్యాలయందు రతనాలు, శంఖములందు స్త్రీల పాపటులయందు లక్ష్మీదేవి పద్మమునందు ఉంటుంది అని చెప్పబడింది. వాటిని ఆదరించే వారింట లక్ష్మీదేవి తాండవిస్తుంది. విశ్వవ్యాపిని అయిన ఆ దేవి మంగళకరమైన వస్తువుల రూపంలో ఉంటుంది. లోకాలన్నింటికీ భద్రతను ప్రసాదిస్తూ భద్రమే తానై భద్రమూర్తిగా ప్రకాశిస్తోంది ఆ పరమేశ్వరి. భద్రప్రియ అనే నామంలో అమ్మవారు శుభాలను, మంగళకరమైన వాటియందు ప్రీతి కలిగినది అని తెలుసుకున్నాము. భద్రమూర్తి అనగా అటువంటి మంగళకరమైనవన్నీ తానై ఉండునది అని భావము. ఏదైతే శుభాన్ని కలిగిస్తుంది దాని రూపంలో అమ్మవారే ఉన్నది అని భావము. అలాగే శుభాన్ని కలిగించే వస్తు రూపమే కాకుండా సత్యమునందు, సత్యవాకునందు, శుభ్రతనందు, మనం చేసే ధర్మము యొక్క పుణ్య కార్యాలయందు ఆ తల్లి నివసిస్తుంది. స్త్రీలు ధరించే పాపటి తిలకమునందు తల్లి నివాస స్థానంగా ఉంటుంది. సాధకుడు సహస్రారం చేరిన సమయమున సుధాసాగర మధ్యస్థంలో భద్రమూర్తి అనే పీఠాన్ని అధిష్ఠించి నివసిస్తుంది. ప్రతి బిడ్డకు తల్లి రూపంలో భద్రప్రియగా ఉంటుంది. తల్లిగా ఆమె సదా బిడ్డ శుభాన్ని కోరుకుంటుంది. కాబట్టి ఆ తల్లి స్థానంలో ఆమె భద్రమూర్తి. సనాతన ధర్మంలోని సంప్రదాయంగా చెప్పుకునే మడి, ఆచారాలు, పద్ధతులు అన్నీ మంగళకరమైనవిగా ఉంటాయి. దానికి కారణం అన్ని శుభాలను కలిగించే దైవం తమ వెంట ఉండాలి, తన కర్మలకు సాక్షిగా ఉండి నడిపించాలి అని, శుభాలనే పలకాలి అనడానికి కారణం కూడా ఆ వాక్కుతో దైవము నిలిచి శుద్ధిని ప్రసాదిస్తుంది. అందుకే సంస్కృతము నిత్యం చదివేవారికి, శ్లోక పారాయణం చేసేవారికి, సదా దైవ నామస్మరణతో జీవించేవారికి వాక్శుద్ధి లభిస్తుంది. ఎందుకంటే వారి వాక్కు యందు అమ్మవారు నివసిస్తుంటుంది. ఒక మంచి ఉదాహరణ, మనము సంతోషంగా వంట చేస్తే సంతోషంగా తింటారు, తిట్టుకుంటూ వంట చేస్తే తిట్టుకుంటూ తింటారు. కారణం మన స్వభావంకి అంత సంకల్ప శక్తి ఉంది. మంచి ఆలోచనలో దైవం నివసిస్తుంది కనుక అది ప్రసాదంగా మారుతుంది. అలాగే మంచి మనసుతో చేసే ఆశీర్వాదం ఫలిస్తుంది. ఎందుకంటే ఆ మంచి మనసులో దైవం నివాసం ఉంటుంది. మంగళకరమైన అలవాట్లను అలవాటు చేసుకోవడం అంటే మీ జీవితంలోకి దైవాన్ని ఆహ్వానించడం. శుభ లేదా మంగళకర లక్షణమే రూపముగా కలది అని ఈ నామానికి అర్థము. శ్రీ లలిత రూపము అత్యంత మంగళకరమైనది. అందము అతిశయించు రూపమది. జగత్తునే మోహింపజేయు రూపము. అట్టిది ఇటిది అని వర్ణింపరానిది. నకసిక పర్యంతము అత్యంత మాధుర్యమును వర్షింపచేయు రూపము. మొదటి 54 నామములు ఆమె రూపమును కీర్తించినవిగా ఈ సహస్రనామమున ఉన్నవి. ఈ నామములను చక్కగా ఉచ్చరించుచు ఆమె రూపమును దర్శించు వారికి సర్వము మంగళప్రదమై నిలచును. ఆమె సర్వమంగళ నిరాకారి అయినను నిరుపమానమైన సుందరాకారమున దర్శనమిచ్చి అనుగ్రహింపగలదు. దేవతారూపము హృదయమున ప్రతిష్ఠించుకొని అంతర్ముఖమున ఆరాధించుట సర్వ సౌభాగ్యములకు మూలమై ఉన్నది. హృదయ పీఠమున దివ్య కాంతులతో కూడిన రూపము స్థిరపడి ఆరాధింపబడినప్పుడు ఆరాధనకు బుద్ధిలోక ప్రవేశము అప్రయత్నంగా కలుగును. భక్తి, జ్ఞానము, యోగము, వైరాగ్యముల ద్వారా జీవుడు చేరు ప్రథమ గమ్యమే బుద్ధిలోకము. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 117వ నామం భక్త సౌభాగ్యదాయిని.
ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మను నమస్కరించినప్పుడు భక్త సౌభాగ్యదాయిన్యై నమః అని చెప్పాలి. భక్త అంటే భక్తులకు, సౌభాగ్య అంటే సౌభాగ్యమును, దాయిని అంటే ఇచ్చును. సు బ గ అక్షరాలతో ఏర్పడే సుభగ అనే విశేషణం యొక్క నామవాచక రూపమే సౌభాగ్యం. సుభగ పదంలోని సు అంటే మంచితనం, బ అంటే వెలుగు లేదా వైభవము, గా అంటే గమనము, గతి నడక లేదా ప్రవర్తన అనే అర్థాలను సూచిస్తాయి. ఈ 3 లక్షణాలు కలిస్తే సౌభాగ్య లక్షణమవుతుంది. 4 రకాల భక్తులకు అంటే ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధార్థులు, జ్ఞానులు అమ్మవారు సౌభాగ్య లక్షణాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి అమ్మవారికి సుభగ అనే నామం కూడా చెల్లుతుంది. దీనిని బట్టి భక్త సౌభాగ్యదాయిని అంటే భక్తులకు అమ్మవారినే అంటే తననే ఇచ్చున్నది అనగా సాయుధ్యమునిచ్చున్నది అని కూడా అర్థం చెప్పుకోవచ్చును. ముందు నామంతో మంగళకరమైన వాటి యందు ఇష్టం కలిగినది, శుభమైన అన్నిటి రూపాలలో తానే ఉండునది అని తెలుసుకున్నాము. ఈ నామంలో శుభాన్ని ఇచ్చున్నది అని చెప్పుకుంటున్నాము. శుభము అంటే ఆ జగన్మాతే శుభదాయిని. ఆమె స్వయంగా శుభకార్యము, సౌభాగ్యము అయి సదా రక్షిస్తూ సంతోషాన్ని ప్రసాదిస్తుంది అని అర్థము. భగశ్రీ కామ మాహత్య వీర్య యత్నార్క కీర్తిషు. భగము అంటే ఐశ్వర్యము, వీర్యము, సూర్యుడు, కామము, కీర్తి మహత్యము అని అర్థం చెప్పబడింది. ఇలాంటి శక్తుల ప్రభావమే సౌభాగ్యము. భగవతి అంటే పై 6 కలిసినది అని అర్థం. సుభగ అంటే పరాత్పరి. ఈమె తన భక్తులకు సౌభాగ్యము, సంపద ఇచ్చి రక్షిస్తుంది. సౌభాగ్య ద్రవ్యాలు 8. పద్మపురాణంలో వాటిని ఇక్షు అనగా చెరకు, తరురాజము అనగా పారిజాతం, నిష్పావ జీరా అనగా తూర్పారబట్టినటువంటి జీలకర్ర, ధాన్యము అనగా ధనియాలు, వడ్లు మొదలైనవి, వికారవచ్చ అనగా ఆకారము, రూపము మారునట్టి, గోక్షీరము అనగా ఆవు పాలు, ఇవి పెరుగు, వెన్న, నెయ్యి, మజ్జిగగా మారుతాయి. కౌసుంబం అనగా కుంకుమ, కుసుమం అనగా పూలు. ఇవి 8 సౌభాగ్య ద్రవ్యములు. వీటిని శుభకార్యాలలో వాడతారు. ఈ రకంగా దేవి సౌభాగ్య ద్రవ్యాలు ఇచ్చి భక్తులను అనుగ్రహిస్తుంది కాబట్టి భక్త సౌభాగ్యదాయిని అని చెప్పబడింది. భాగ్యమనగా సంపద, కామము, మహత్యము, వీర్యము, కీర్తి అని అర్థములు చెప్పబడినవి. శుభము, శోభనము అను సంపద, కామము, మమత్తు, వీర్యము, కీర్తి సౌభాగ్యమగుచున్నది. అట్టి సౌభాగ్యమును భక్తులకిచ్చున్నది శ్రీలలిత అని అర్థము. పైన తెలిపిన భాగ్యములన్నీయూ శుభమగునవి కానిచో దుఃఖమును, నష్టమును కలిగించును. సంపద ఉండవచ్చును కానీ దాని నుండి పొందవలసిన సుఖం ఉండకపోవచ్చును. అట్లే సుఖమునిచ్చు కోరికలు కాక ఇతరములగు కోరికలుండవచ్చును. అట్లే మహత్యము, వీర్యము, కీర్తి. రావణునికి భాగ్యమున్నది, రాముడికి భాగ్యమున్నది. రాముని భాగ్యము సౌభాగ్యము. ధర్మపరులకు, భక్తులకు కలుగు భాగ్యము ఆనందమునిచ్చునదై ఉండును. ఇతరుల భాగ్యము దుఃఖమునకు కారణమై ఉండును. భక్తులకు సౌభాగ్యాన్ని ప్రసాదించేది కాబట్టి భక్త సౌభాగ్యదాయిని అని పిలువబడుతోంది. పద్మపురాణంలోని సౌభాగ్య ద్రవ్యాలు 8. ఇక్షువః స్తరురాజచ్చ నిష్పావ జీర ధాన్యకే వికారవచ్చ గోక్షీరం కౌసుంబం కుసుమం తదా లవణం చాష్టమం తద్వత్ సౌభాగ్యాష్టకముచ్యతే. ఇవి 8 సౌభాగ్య ద్రవ్యములు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 118వ నామం భక్తప్రియ. ఈ నామం భక్తిప్రియ అని కూడా కొన్ని పుస్తకాల్లో ఉంది. అప్పుడు భక్తిని ఇష్టపడునది శ్రీదేవి అని అర్థం చెప్పుకోవాలి. భక్తి కలిగిన వాళ్ళు భక్తులు. నీళ్ల యొక్క సాన్నిధ్యంలో పంచదార ఏ విధంగా కరిగి ఒరిగి నీటిలో ఐక్యమైపోయి తన అస్తిత్వాన్ని కోల్పోతుందో అలాగే అమ్మవారి సాన్నిధ్యంలో తాదాత్మ్య స్థితిని పొందేవారిని భక్తులు అంటారు. ఈ లక్షణాన్ని భక్తి అంటారు. జీవుల ఈ లక్షణం అంటే అమ్మవారికి ఇష్టం అని, భక్తిప్రియ అనే నామానికి ఈ లక్షణం కలవారంటే ఇష్టమని భక్తప్రియ అనే విధంగా రాసుకునే నామానికి అర్థాలు చెప్పుకోవాలి.
మనకన్నా చిన్నవారి మీద ఉండే ప్రేమను వాత్సల్యం అని, మన తోటివారి మీద ఉండే ప్రేమను స్నేహము అని, మనకన్నా పెద్దవారి మీద ఉండే ప్రేమను భక్తి అని అంటారు. అంటే వాత్సల్యము, స్నేహము, భక్తి ఈ మూడు ప్రేమ యొక్క రూపాలే కానీ వేరైనవి కాదు. వీటికి నామవైవిధ్యమే కానీ అర్ధవైరుధ్యము లేదు. అందుకని భక్తప్రియ అన్నప్పుడు భక్తులు అమ్మవారికి పిల్లలే కాబట్టి ప్రియ అనే పదానికి వాత్సల్యమనే చెప్పుకోవాలి. ఈ భక్తి రెండు రకాలు, ఒకటి ముఖ్యము, రెండు గౌణము. సర్వకాల సర్వావస్థల యందు భగవంతుని ఎందే మనస్సు నిలిపి అతడే తండ్రిగా, తల్లిగా, బిడ్డగా, పతిగా, పరాత్పరుడుగా ఏ విధంగానైనా సరే భావిస్తూ ఆ పరమేశ్వరుని ఆరాధించటమే ముఖ్య భక్తి. ఇది నిష్కామ్యము. రామదాసు, తుకారాం వంటి మహానుభావులు ఎందరో దీనితో తరించారు. రెండవది గౌడభక్తి, కామ్యసిద్ధి కోసం భగవంతుణ్ణి ప్రార్థించటం. సామాన్యంగా ఈ కోవకు చెందిన వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడే భగవంతుడు స్ఫురిస్తాడు. మామూలు రోజులలో పెద్దగా భక్తి లేకపోయినా కష్టకాలంలో మాత్రం అర్చనలు, జపాలు, హోమాలు మొదలైనవి తప్పనిసరిగా చేస్తారు. వీరి ధ్యేయము ఐహిక ఫలప్రాప్తి, ఇష్ట కామ్యసిద్ధి. భక్తులు 4 రకాలు అని భగవానుడు గీతలో చెప్పాడు. 1 ఆర్తులు, 2 జిజ్ఞాసులు, 3 అర్ధార్హులు, 4 జ్ఞానులు. వీరిలో ఆర్తితో భగవంతుణ్ణి ప్రార్థించినవాడు గజేంద్రుడు, జిజ్ఞాసతో భగవంతుని ప్రార్థించినవాడు ఉద్ధవుడు, అర్ధార్తితో భగవంతుని ప్రార్థించినవాడు ధ్రువుడు, జ్ఞానంతో భగవంతుని ప్రార్థించినవాడు ప్రహ్లాదుడు. భగవంతుణ్ణి ఏ రకంగా సేవించినా ఆ భక్తి ఫలప్రదమే అవుతుంది. అయితే భక్తి 9 రకాలు. అవి 1 శ్రవణం, 2 కీర్తనం, 3 స్మరణం, 4 పాదసేవ, 5 అర్చనం, 6 వందనం, 7 సఖ్యం, 8 దాస్యం, 9 ఆత్మనివేదనం. వీటిలో ఏ మార్గంలోనైనా పరమేశ్వరుణ్ణి ఆరాధించవచ్చు. ఏ విధంగా ఆరాధించినప్పటికీ ఆ సాధకుని యందు కరుణ కలిగినది. శివపురాణంలో భక్తులు బాహ్యంగా కానీ అంతర్గతంగా కానీ చేయు సేవలను నేను గ్రహిస్తాను అన్నాడు ఈశ్వరుడు. భక్తుల యందు వాత్సల్యము కలది, భక్తిని ఇష్టపడునది అని 2 విధాలుగా ఉన్న ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు. ఈ నామజపం చేయడం వల్ల ఆ తల్లిని పదే పదే అమ్మ అని పిలుస్తున్నట్టు ఆ అమ్మవారి దయ సంపూర్ణంగా లభిస్తుంది. ఒక పని కోసం దైవాన్ని పెద్దల నుండి ఎలా ఆశీర్వాదం తీసుకుంటామో అలా ఏదైనా పరీక్షలు, ఉద్యోగులు, వ్యాపారస్తులు ఏదైనా ప్రయాణం, కొనుగోలు సమయంలో ఈ నామాన్ని జపించి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని మొదలు పెట్టవచ్చు. అంతా శుభం కలుగుతుంది. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు భక్త ప్రియాయై నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 119వ నామం భక్తి గమ్య. భక్తికి గమ్యం లాభం కాకూడదు. లాభం వస్తుందంటే చేసేది వ్యాపారం అవుతుంది, కానీ భక్తి కాదు. అయినా దాన్ని మనం పొరపాటున భక్తి అనే పిలుస్తాం. కానీ యథార్థంగా భక్తికి గమ్యం అమ్మవారు కావాలి. ముక్తి యందు అనురక్తి కలిగిన వాళ్లకు శక్తి యందు భక్తి కలుగుతుంది. ఆ భక్తి చేత గమ్యానికి చేరతాం. ఆ గమ్యమే అమ్మవారు. సద్గతి కావాలంటే ఈ సంగతి తెలియాలి. భక్తి యొక్క వివిధ దశల గురించి శివానంద లహరిలో శంకరాచార్యుల వారు అంకోలం నిజ బీజ సంతతి అనే 61వ శ్లోకంలో సోదాహరణంగా తెలియపరిచారు. అవే సారూప్య, సామీప్య, సాలోక్య, సాయుజ్యాలు. చివరిదైన సాయుజ్య స్థితిలో చెప్పినట్లు అమ్మవారిలో ఐక్యం చెందడమే భక్తి యొక్క గమ్యం అని తెలుసుకోవాలి. నిశ్చలమైన భక్తి భావంతోనే సాధకులు పరమేశ్వరి సన్నిధి చేరగలుగుతారు. మనసును ప్రాపంచిక విషయాల వైపు నుండి పరమేశ్వరుని పైకి మరల్చటమే భక్తి. భక్తి పెరగగా పెరగగా సాధకుడి దృష్టి అంతర్ముఖం అవుతుంది. అప్పుడు భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. అయితే ప్రపంచంలో కొన్ని వేల మందిలో ఒకడు మాత్రమే దృష్టిని అంతర్ముఖం చేయగలుగుతున్నాడు. భక్తి గురించి చెబుతూ శంకరులు కర్మణా జాయతే భక్తి, భక్త్వా జ్ఞానం ప్రజాయతే, జ్ఞానాదేవతు కైవల్యం. సత్కర్మ వల్ల చిత్తశుద్ధి, దానివల్ల భక్తి, భక్తి చేత జ్ఞానం, జ్ఞానం చేత మోక్షము లభిస్తాయని చెప్పారు. మోక్షము అంటే జన్మరాహిత్యం పొందటం, జీవాత్మను తీసుకొని వెళ్ళి పరమాత్మలో లీనం చెయ్యటం. మోక్ష సాధనకు మొదటి ఆచరణ భక్తి అని గుర్తించాలి.
భక్తి ముక్తికి హేతువు. భక్తి 5 రకాలు. 1 కష్టకాలంలోనే భగవత్స్మరణ చేయటం. 2 ఆకర్షణ భావన. 3 ఎల్లకాలము దేవిని అర్చించటం. 4 అన్నిటికీ ఆధారము పరమేశ్వరుడు అని నమ్మటం. 5 అద్వైత సిద్ధాంతము. వీటిలో మొదటి తెగవారు కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే భగవంతుని స్మరిస్తారు, ఇతర సమయాలలో మరచిపోతారు. రెండవ తెగవారు ఇనుప ముక్క సూదంటు రాయి మాదిరిగా మధ్యన ఎవరూ లేకపోతే ఆకర్షితులవుతారు. మూడవ తెగవారు పతివ్రత అయిన స్త్రీ భర్తలోనే భగవంతుణ్ణి ఎలా దర్శిస్తుందో అదే రకంగా పరమేశ్వరి చింతలోనే ఎల్లకాలము గడుపుతారు. నాలుగవ తెగవారు తీగ మొక్క ఏ విధంగా ఆధారం చూసుకొని ప్రాకుతుందో అలాగే ఈ లోకంలో అన్నింటికీ ఆ పరమేశ్వరుడే బాధ్యుడు అని నమ్మి దేవిని ధ్యానిస్తాడు. ఐదవ తెగవారు అద్వైత సిద్ధాంతంలో పరమేశ్వరుడు ఒక్కడే, జీవాత్మకు పరమాత్మకు భేదం లేదు అని నమ్మి దృష్టిని అంతర్ముఖం చేసి ధ్యానం చేస్తారు. ఈ రకంగా పరమేశ్వరి భక్తికి వశమయ్యేది. అందుకే దేవి భక్తి గమ్య అని చెప్పబడింది. భక్తుల యందు ప్రేమ కలిగినది. ఆ తల్లి చల్లని చూపులు ఎల్లవేళలా మనపై ఉండాలి. ఆమెను దేవత అనుకుంటే పరదేవత అవుతుంది. అమ్మ అనుకుంటే మనకు తోడుగా ఎల్లవేళలా ఉంటుంది. యద్భావం తద్భవతి. ఎలా పిలుస్తామో అలా పలుకుతుంది. అయితే ఎప్పుడూ కోరికలతోనే అవసరంతోనే చేయకూడదు. అడగాలి అమ్మనే కదా, కష్టంలో అడుగుతాము, ఇంకెవరు రక్షిస్తారు? అయితే అది న్యాయమైన కోరిక అయి ఉండాలి. అవసరానికి ఎలా అయితే తపనతో పూజిస్తామో అలానే అవసరం లేనప్పుడు కూడా భక్తితో పూజించాలి. మనుషులైనా అనుకుంటూ ఉంటారు, అవసరం అయితేనే మనం గుర్తుకు వస్తాము, లేకుంటే లేదు అని. అలా ఆ తల్లికి అనిపించకూడదు. మనసు పెట్టి పిలవండి, మీ ఇంట్లో కొలువై ఉంటుంది, మీ మనసులో కొలువై ఉంటుంది. మీ భావనతోనే ఆహ్వానించాలి తల్లిని, కేవలం మంత్రాలతో కాదు. భక్తికి గమ్యమైనది అని ఈ నామానికి అర్థం. దైవాన్ని చేరుకోవాలి, దైవ అనుగ్రహం పొందాలి అనుకునేవారు అమ్మవారిని ఈ నామంతో అర్చించవచ్చు. ఏదైనా అయోమయ పరిస్థితి, అర్థం కాని సమస్య ఏదైనా కావచ్చు, సంకల్పం చెప్పుకొని ఈ నామాన్ని జపించడం వల్ల మీకు దాని పరిష్కారం లభిస్తుంది. ఎవరైనా తప్పిపోయినా, ఏదైనా విలువైనది పోగొట్టుకున్నా అది తిరిగి లభించాలి అని కోరుకుని ఈ నామాన్ని జపం చేసుకోవాలి. వ్యసనాలకు దూరం కావాలన్నా ఈ నామజపం చేయడం వల్ల మనసుకి నిలకడ లభిస్తుంది. భక్తి చేత చేరదగినది శ్రీలలిత. కేవలం ముఖ్య భక్తి చేతనే శుద్ధ చైతన్య స్వరూపిణియగు శ్రీలలితను చేరవచ్చును. ఇతర మార్గములలో చేరుట అసాధ్యము. ముఖ్య భక్తి అనగా ముందు నామంలో తెలుపబడిన అనన్య భక్తి. గౌణ భక్తి ద్వారా శ్రీదేవి రుచి తెలిసిన భక్తులు అనన్య భక్తిలోనికి ప్రవేశించినచో ఆమె సాన్నిధ్యం లభింపగలదు. అనన్య భక్తియే దివ్యత్వమును చేరు మార్గము. భక్తి అనగా దైవముపై అనురక్తి, ఆసక్తి, ప్రేమ అని తెలియవలెను. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 120వ నామం భక్తి వస్య. అమ్మవారి నుండే అందరము వచ్చాము కాబట్టి చివరకు అందరూ ఆమెనే చేరుకోవాలి. ఇలా అందరి గమ్యం అమ్మవారైనప్పుడు ఆ గమ్యాన్ని పొందడానికి ఎన్నో రకాల పద్ధతులు, మార్గాలు ఉండవచ్చు. అన్నిటికన్నా అత్యంత సులభమైన మార్గం భక్తి మార్గం అని ఈ నామం ద్వారా తెలియపరుస్తున్నారు. అమ్మవారు ఎంత స్వతంత్రురాలైనా భక్తికి మాత్రం అస్వతంత్రురాలై భక్తులకు వశమైపోతుందిట. అందుకే మోక్షాన్ని సాధించే పద్ధతుల్లో భక్తికే అగ్రతాంబూలం అని మోక్ష సాధనా సామగ్రాం భక్తిరేవ గరీయసి అన్నారు. ఆచరించే పద్ధతులు ఏమైనా కావచ్చు, అందులో భక్తి లేనిదే ఫలించదు. కొందరు కోరికతో పూజ చేస్తారు అని ఇదివరకటి నామంలో తెలుసుకున్నాము. అలా చేసినా ఆ తల్లి అనుగ్రహిస్తారు. అయితే అది ఆ కోరుకున్న దాని వరకే. కానీ భక్తితో ఆ తల్లిని చేరుకోవాలి అని కోరుకున్న వారికి లలితా సహస్రనామాలతో మనం తెలుసుకున్న సాధనలు, ఆధార చక్రం నుండి సహస్రారం వరకు వివిధ దశల్లో జీవుడికి సాధన చేస్తున్న వారికి తనను చేరుకునే శక్తిని, మార్గాన్ని ఆ తల్లే సూచిస్తుంది. కర్మల నుండి విముక్తి కలిగించి తిరిగి తనలో లయం చేసుకుంటుంది. దానికి మనలో ఆ తపన ఉండాలి, ఆర్తితో పిలవాలి. ఆమెలో ఐక్యం అవ్వడమే కోరికగా, లక్ష్యంగా సాధన చెయ్యాలి. కామిగాక మోక్షగామి కాడు అన్న నానుడి ఈ సందర్భంగా వచ్చినదే. ఇక్కడ కామము అంటే కోరిక,
మోక్షాన్ని పొందాలని కోరిక లేని వారు అది పొందలేరు. అట్టి భక్తికి ఆమె వశమవుతుంది. వారికి ఆ శక్తి కూడా తానే నడిపిస్తుంది. భక్తికి స్వాధీనురాలు అని ఈ నామానికి అర్థం. భక్తికి వశమగునది శ్రీ లలిత అని అర్థం కూడా చెప్పుకొనవచ్చును. నిర్మలమగు భక్తి శ్రీదేవిని ఆకర్షించగలదు. నిర్మలత్వము శ్రీదేవికి ప్రీతి కలది. అట్టి భక్తితో ప్రార్థన చేయు వారికి శ్రీదేవి వశమగును. నిర్మలత్వం ఉన్నంతసేపు శ్రీదేవి వశమున ఉండును. క్రోధము, మాత్సర్యము, లోభము, గర్వము, ద్వేషము, ఇతర అశుభ భావనలు చేరినచో ఆమె అదృశ్యమగును. ముఖ్య భక్తులకు శ్రీదేవి సదా వశమై ఉండును. రామకృష్ణ పరమహంసకు ఆమె అట్లు వశమై ఉన్నట్లు ఉదాహరణములున్నవి. గౌణ భక్తులకు కూడా భక్తి అందలి నిర్మలత్వమును బట్టి తాత్కాలికముగా వశమగుచుండును. దేవతానుగ్రహము నిర్మలులకే సాధ్యము. అట్టి వారికే దేవతలు వశమగుదురు. రాజసిక తామసిక భక్తులకు వశమైనటుల భ్రమ గొల్పుదురు గాని వశమున ఉండరు. రావణాదుల దురవస్థ అట్టిది. ఇటువంటి లక్షణములు కల భక్తులకు వశ్యురాలు. ఆమె భక్తి చేతనే వశ్యమవుతుంది. దేవి సర్వస్వతంత్రురాలు అయినప్పటికీ భక్తులకు వశం కావటం చేత అస్వతంత్రురాలవుతుంది. ధ్యానిస్తూ ఒక్కొక్క మెట్టే దాటి అద్వైత స్థితికి చేరుతాడు. అట్టి వారికి దేవి వశమవుతుంది. సాధకుడు రాగద్వేషాలకు అతీతంగా ప్రపంచంలోని అన్ని ప్రాణుల యందు పరమేశ్వరుణ్ణి చూడగలగటమే భక్తికి పరాకాష్ట. ఆ స్థితికి చేరుకున్న భక్తులకు వశమవుతుంది పరమేశ్వరి. ఈ నామంతో మనం ఆ తల్లి భక్తికి మటుకే వశం అవుతుంది అని తెలుసుకున్నాము. ఏది మనకు వశం అవ్వాలి అని కోరుకున్నా న్యాయమైన కోరిక అయితే అది అమ్మవారి నామస్మరణ వల్ల సాధ్యమవుతుంది. అలాగే మంత్ర సాధనలో ఉన్నవారికి సాధనలో ఆటంకాలు తొలగి ఆ మంత్రం త్వరగా సిద్ధిస్తుంది. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు భక్తి వశ్యాయై నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః.